ఆరాధన వర్తమానంలో ఒక మాట నరహంతకుడు అనేటువంటి విషయాన్ని మనం వింటూ వచ్చాము. నరహంతకుడు అంటే ఒక వ్యక్తిని చంపడం. పాతకాలంలో బాగా ఈ యొక్క కొట్లాటలు, నరహత్యలు ఇట్లా ఎక్కువగా జరిగేవి. ఈ దినాలు ఎక్కువగా చూడడం కానీ. కాబట్టి నరహత్య అంటే ఒక వ్యక్తిని పొడవడము, ఒక వ్యక్తిని తలను తీసేయడము, అట్లా చేస్తేనే నరహత్య అంటారు. అయితే ఆరాధన వర్తమానానుసారంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దృష్టిలో ఒక సహోదరుని వ్యర్థుడా, నువ్వు పనికిమాలినోడా, నువ్వు అసలు ఏ పనికి రావు, నీ ఉన్న దేశానికి, కుటుంబానికి, సంఘానికి ప్రయోజనం లేదు అనంటేనే సాగు. తను హత్య చేసిన దానితో సమానం అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేస్తాను. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎవరినైనా వాక్యానుసారంగానే ఆలోచించి నాకు ఇదే జ్ఞాపకం వచ్చింది. ఎంత సులువుగా వేస్తారు కదా, నువ్వు అసలు దేనికి పనికిరావు. కాబట్టి ఈ మన మాటలో కూడా, చూపులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనకు వాక్యం హెచ్చరిస్తాం. మన యొక్క కన్నులు ఏ విధంగా ఉన్నాయి, మన కన్నులు ఎట్లా కడుక్కోవాలి, వ్యభిచారం గురించి కూడా ఉన్నాం కదా. కాబట్టి అది నా వర్తమానం కాదు, నాకు మీకు సమయం ఇప్పటికే చాలా అయింది కనుక వర్తమానంలోకి వెళ్దాము. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా తలకు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు. దేవుడు మనకు ఆశ్రయం. బైబిల్ గ్రంథంలో కొన్ని ఇశ్రాయేలు ప్రజలైన వారికి మోషే ద్వారా కొన్ని ఆశ్రయపురాలని ఇచ్చినట్టుగా మనము పాత నిబంధన గ్రంథంలో చూడగలుగుతాం. ఆశ్రయపురాలు ఇశ్రాయేలు ప్రజలైన వారికి దాదాపు 6 పట్టణాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలైన వారు మొత్తము 12 గోత్రాల ప్రజలైన వారికి 6 ఆశ్రయపురాలని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలైన వారికి ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆ యొక్క 6 ఆశ్రయ పట్టణాలు, పురాలు, యోర్దాను అనేటువంటి ఒక మహా పెద్ద నది ఉంది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో యోర్దాన్ నది ఉంది. కొంతమంది యేసుక్రీస్తు, యోహాను, కొంతమంది ఆ యొక్క నదికి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకొని వచ్చాము, యోర్దాన్ నీళ్ళు తీసుకొని వచ్చాము అనేటువంటిది మనం వింటా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క యోర్దాన్ నదికి అవతల 3 పట్టణాలు, యువతల 3 పట్టణాలు, అంటే తూర్పున 3 పట్టణాలు ఉన్నాయి, పడమర 3 పట్టణాలు ఉన్నాయి. పడమర ఏ పట్టణాలు ఉన్నాయంటే కాదేశు, షెకెము, హెబ్రోన్. ఈ 3 పట్టణాలు పడమర ఉన్నాయి. తూర్పున గిబియోను, రామాతు, బేజర్ అనేటువంటి పట్టణాలు ఉన్నాయి. ఈ యొక్క ఆశ్రయపురాల గురించి మీరు చదవాలనుకుంటే సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో ఉంటుంది, విద్యోపదేశకాండం 19వ అధ్యాయంలో ఉంటుంది, హోషేయ గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 3 గ్రంథాల్లో నేను చెప్పినటువంటి ఆ యొక్క రెఫరెన్స్ మీరు చూడగలిగితే ఆశ్రయ పట్టణాల గురించిన వివరణ అంతా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా 6 పట్టణాలు. ఎందుకు ఈ యొక్క 6 పట్టణాలు చేశారు, దేనికోసం అంటే, ఒక వ్యక్తి ఇజ్రాయెల్ దేశంలో ఎవరైనా పొరపాటున నరహత్య చేస్తే, ఒక వ్యక్తిని చంపేస్తే తనకు అర్థమైపోయింది, అరే ఇతను చచ్చిపోయాడా, ఇతను చంపాలనే ఉద్దేశంతో నేను చేయలేదే, పొరపాటు అయిపోయింది, చనిపోయినాడే. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా ఒక వ్యక్తిని చంపాడంటే తను కూడా ఏం చేయబడాలా? చంపబడాలి. కాబట్టి ఇతని యొక్క ఉద్దేశం అయితే తను చంపాలని ఉద్దేశం అయితే లేదు. అయితే పొరపాటున అతను చనిపోయినాడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా తను చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఒక మార్గం ఉంటుంది ఇజ్రాయెల్ దేశంలో, ఒక రోడ్డు ఉంటుంది. ఆ యొక్క 6 పట్టణాలు కూడా ఎట్లా ఉంటాయంటే, ఆ యొక్క అన్ని ప్రాంతాల వారు, ఇప్పుడు కొన్ని గోత్రాలు ఉంటాయి కదా, లేవి గోత్రము, ఇస్సాకర్ గోత్రం, ఇట్లా అన్ని యూదా గోత్రం, ఇట్లా గోత్రాలు ఉంటాయి కదా, అన్ని గోత్రాల వరకు సమీపంగా కొన్ని పట్టణాలు ఉంటాయి. 6 పట్టణాలు అన్నీ ఒకే చోట ఒకవైపే ఉండవు, కానీ
ఒక్కొక్క చోట తూర్పు కోటి, పడవ కోటి, అట్లా అన్ని చోట్ల అందరికీ అనుకూలంగా ఒక్కొక్క పట్టణం కనీసం అంటే ఒక 2 గోత్రాల వరకు సమీపంగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క పట్టణము ఎంత దూరం ఉంటుందంటే, ఆ దినాలు అంటే ఈ దినాలంటే మనకు అందరికీ బైకులు ఉన్నాయి, కార్లు అవి ఉన్నాయి కదా. ఆ దినాల్లో గాడిదలు ఉండేటువంటి. ఇప్పుడు గాడిద అప్పటికప్పుడు దొరకదు కదా. ఒక వ్యక్తి పరిగెత్తితే ఒక దినం లోపల ఆ పట్టణానికి చేరుకోగలుగుతాడు. అంత సమీపంలోనే ఉండేటట్టుగా ఆ యొక్క పట్టణాలు ఏర్పాటు చేస్తూ వచ్చినారనమాట. ఆ యొక్క పట్టణానికి పరిగెత్తుకొని వెళ్ళేటప్పుడు ఆ యొక్క రోడ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి. ఆ యొక్క రోడ్లు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈ దినాలంటే తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అంటే అదే ఆ దినాలు లేవు. అయినా కూడా ఒక వ్యక్తి నాకు మంచిగా నడిచేయడానికి, పరిగెత్తి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తి తన యొక్క పక్కవారికి దొరకకుండా ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ పట్టణంలోకి వెళ్ళి దాక్కోవాలి. ఆ పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆ పట్టణానికి చేరుకునే లోపు ఈ వ్యక్తి వారికి దొరికితే ఆ కథ, ఆ చరిత్ర గురించి మనం మాట్లాడతాం. ఒకవేళ ఆ వ్యక్తి తన శక్తిని అంతా కూడగట్టుకొని ఆ యొక్క పట్టణంలోనికి, ఆ యొక్క ఆశ్రయంలోనికి పరిగెత్తితే తను రక్షించబడినాడు. ఎప్పుడైతే ఆ యొక్క పట్టణానికి చేరుతాడో అక్కడ కొంతమంది లేవీలు ఉంటారు, కొంతమంది ప్రధాన యాజకులు వాళ్ళంతా ఉంటారు. వాళ్ళ ఎదుట నిలబడి తను చేసిన ఆ యొక్క తీర్పులో ఆ యొక్క వివరించుకోవాలి. ఎట్లా జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అంతా వివరించుకున్నప్పుడు తను నిర్దోషి, అంటే తను ఇంటెన్షనల్గా, అంటే ఉద్దేశపూర్వకంగా చంపలేదు అనేటువంటి విషయం అర్థమైతే తను అక్కడ ఆ పట్టణంలో ఉండొచ్చు, బ్రతకొచ్చు, నివసించవచ్చు. ఎంతకాలము అంటే ఆ పట్టణంలోకి సంబంధించిన అంటే ఆ దినాల్లో ఉండేటువంటి ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు ఆ పట్టణంలో తను ఉండాలి. ఆ ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు ఆ పట్టణంలోనే ఉండాలి. ఆ ప్రధాన యాజకుడు ఎప్పుడు చనిపోతాడో అతను తెలిసి ఉండదు. ఎప్పుడైతే చనిపోతాడో ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తర్వాత అతడు తన ఇంటికి తిరిగి రావచ్చు. తనకి ఎవరు కూడా ఏమాత్రం కూడా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ లేవీల దగ్గర, ప్రధాన యాజకుడి దగ్గర నిర్దోషి ఎంచబడి ఆ యొక్క పట్టణంలో ఆశ్రయం పొందుతూ వచ్చాడు. ప్రధాన యాజకుని యొక్క మరణం ద్వారా అతడు విడుదల చేయబడి తను తిరిగి ఇంటికి వచ్చాడు. కాబట్టి అతన్ని ఏ వ్యక్తి కూడా ముట్టడానికి వీల్లేదు. అది ఆ దినాల్లో ఉండేటువంటి క్రమం అన్నమాట. అది కేవలం ఇజ్రాయెల్ ప్రజలే వారికి మాత్రమే కాదు, ఈ యొక్క అవకాశము ఇజ్రాయెల్ దేశంలో నివసించేటువంటి పరదేశులకైనా అన్యులకైనా కూడా ఈ యొక్క సదుపాయము ఇవ్వబడుతూ వచ్చింది. కేవలం ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే కాదు, మామూలు ఇజ్రాయెల్ దేశంలో అంటే అన్యులైన వారిని చాలా తక్కువ చూపు చూస్తారు కదా. పరదేశులు లేకుంటే అన్యులు అంటే చాలా తక్కువ చూపు చూస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశము అన్యులకు కూడా ఇవ్వబడింది, పరదేశులకు కూడా ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి ఆశ్రయపురానికి వెలుపట రక్షణ లేదు. ఆశ్రయపురం వెలుపట దొరికినాడా తన ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఎప్పుడైతే తన ఆశ్రయపురం చేరుతాడో తను సురక్షితంగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఆశ్రయపురం అనేటువంటిది మనం యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చి చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు ఒక ఆశ్రయపురంగా, ఆశ్రయ దుర్గంగా మనకు కనిపిస్తాడు. మన దేవుడు ఆశ్రయ దుర్గం, నమ్ముకున్నదగిన సహాయకుడు. ఆయన మనం నమ్ముకోవచ్చు. ఆయన మనకు ఆశ్రయం, అక్కడికి వెళ్తే సురక్షితం ఉంది, రక్షణ ఉంది, మనకు భద్రత ఉంది, మన ప్రాణానికి ఏ ముప్పు లేదు. యేసుక్రీస్తు ప్రభువుకు వెలుపట మనకు భద్రత లేదు, మన యొక్క మరణానికి గ్యారంటీ లేదు. యేసుక్రీస్తు ప్రభువులోనికి ఎప్పుడైతే మనం పరిగెత్తుకొని వస్తామో, ఆయన నమ్ముకుంటామో మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆశ్రయదుర్గానికి యేసుక్రీస్తు ప్రభువుని సమకూర్చి చూసుకుంటే దేవుడే నిజంగా మనకు ఆశ్రయదుర్గంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఇశ్రాయేలు ప్రజలైన వారికి మాత్రమే కాదు. ఒకవేళ అది కేవలం ఆ యొక్క ఆశ్రయపురం అనేటువంటిది
ఇశ్రాయేలు ప్రజలైన వారికి అయితే ఇంకా భూ ప్రపంచం మీద ఏ ఒక్క వ్యక్తి కూడా రక్షించబడిన వాడు కాదు. మనకి ఈ సంఘాలు, వేదన సంఘాలు, ఇక్కడ ఇండియాలో ఎక్కడ భూమి మీద దేవుని యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉండేవారు కాదు. కాబట్టి అన్యులైన వారికి, పరజనులైన వారికి, పరదేశులైన వారికి అందరికీ కూడా ఈ యొక్క అవకాశం మన యొక్క మరణం నుండి తప్పించుకొని రక్షించబడడానికి, విడుదల ఆశ్రయం పొందడానికి యేసుక్రీస్తు ప్రభు మనకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశ్రయం. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి, ఈ యొక్క ఆశ్రయ పట్టణాల గురించి మనం పాత నిబంధనలు చదువుతాము. ఈ యొక్క ఆశ్రయపురాలు 6 ఉన్నాయని చెప్పాను కదా. నేను ఈ యొక్క షెకెము అనేటువంటి యొక్క ఆశ్రయపురాల గురించి కొంత ధ్యానించాలి, లేకుంటే మీతో కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నాను, తలస్తా ఉన్నాను. షెకెము అనేటువంటిది ఒక ఆశ్రయపురం. 6 ఆశ్రయపురాల్లో షెకెము అనేటువంటిది కూడా ఒక ఆశ్రయపురం. ఇప్పుడు మనకి అనంతపూర్ అదొక పట్టణం పేరు కదా, అమరావతి, ఇట్లా హైదరాబాద్. కాబట్టి షెకెము అనేటువంటిది కూడా ఒక స్థలము పేరు, అది ఒక పట్టణం పేరు. ఈ యొక్క షెకెము అనేటువంటిది యొక్క స్థలాన్ని గురించి, యొక్క పేరు గురించి, ఈ పేరు యొక్క అర్థం ఏంటంటే, షెకెము అని అంటే భుజము. షెకెము అని అంటే భుజము. భుజము అంటే మనకి ఇమ్మీడియట్గా తొందరగా గుర్తుకొచ్చేది ఏంటి? భుజం. భుజం అంటే ఏం గుర్తుకొస్తుంది? బరువు వస్తుంది కదా. మనం ఏదన్నా బరువైన వస్తువుని ఎక్కడ పెట్టుకుంటాం? భుజం మీద పెట్టుకుంటాం. చిన్న చిన్న వస్తువులు అనుకో, ఈ చేతులు ఒకటి, ఆ చేతులు ఒకటి అలా పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటాం. బరువైన వస్తువులు భుజాల మీదనే మోస్తాం. కాబట్టి సులువుగా ఎక్కడి నుంచి ఎంత దూరమైనా కూడా మోసుకెళ్ళి వెళ్ళిపోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క భుజము అనేటువంటి అర్థమించేటువంటి యొక్క షెకెము పట్టణం గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి రాబోతా ఉన్నాడు, ఈ లోకంలో జన్మిస్తా ఉన్నాడు, పుడతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యెషయా గ్రంథకర్త తను ప్రవచన రూపకంగా 9వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దేన్ని ఇవ్వడానికి వచ్చాడు? రాజ్యాన్ని ఏదానికి మాత్రమే కాదు, మన యొక్క రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరి యొక్క పాపభారాన్ని ఆయన భుజం మీద మోయడానికి వచ్చాడు. ఆయన భుజం మీద ఏమోసాడు? కల్వరి శిలువ. ఆయన ఆ శిలువ మోయకపోతే మనకు రక్షణ లేదు అనేటువంటి విషయం మనకు అందరికీ బాగా తెలుసు. ఇంకా ప్రత్యేకంగా వర్తమానాలు మెసేజ్ చెప్పాల్సిన పని. కాబట్టి ఆయన భుజం మీద రాజ్యభారం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువను మోస్తూ వచ్చాడు. మన పాప భారం అంతా ఆయన భుజాలను నేర్చుకుని వచ్చాడు. ఆ విధంగా ఆయన మోసి మన పాపాల నుండి మనకు విడుదలనిచ్చి, విమోచనిచ్చి, మనకి రక్షణ అనుగ్రహించినాడు. మనకి ఇంకా మరణము మన మీద ఏ ప్రభుత్వం చేయదు. మనం ఈ లోకంలో బ్రతికినంతకాలం బ్రతుకుతాం. చనిపోయిన తర్వాత సంతోషంగా, ఆనందంతో అందరూ రాత్రి సంఘస్థులు, సేవకులు అందరూ వచ్చి పాటలు పాడి, డక్కీలు కొట్టి మనల్ని సాగనంపుతారు. ఎక్కడికి? వేరే దేశానికి. ఏ దేశానికి? పరలోక దేశానికి. మనకందరికీ ఆయన నిరీక్షణ. కాబట్టి ఈ యొక్క షెకెము అనేటువంటి యొక్క ఆశ్రయపురం యొక్క స్థలాన్ని గురించి మనం ఆలోచిస్తే ఎక్కడ మొట్టమొదటిగా మనకు కనపడుతుందంటే, అబ్రహాము ఆదికాండంలో 12వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చూస్తాం. అబ్రహాము తనకి దేవుడు ప్రత్యక్షమై కనపరుచుకొని, దేవుడు నిన్ను ఆశ్రయిస్తాను, నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు తను తన సొంత ప్రజల్ని, సొంత దేశాన్ని అంతటి విడిచిపెట్టి కనాన్ దేశంలో ప్రవేశించిన తర్వాత ఒక స్థలం దగ్గరికి వచ్చినాడు. అక్కడ ఒక ఫస్ట్ అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా, షెకెము అనేటువంటి ఒక స్థలం దగ్గర ఆ దేశ సంచారం చేసి మారే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్దకు చేరాడు. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించింది. కాబట్టి అక్కడ మనం ఆ యొక్క కాంటెక్స్ట్, ఆ యొక్క భాగాన్ని మనం చూస్తే ఏం చేస్తూ వచ్చాడంటే, అబ్రహాము ఆ షెకెం దగ్గరికి వచ్చి అక్కడ నివాసించి అక్కడ బలిపీఠం కట్టుకున్నట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటి బలిపీఠం అబ్రహాం కట్టిన దగ్గర అంటే షెకెంలోనే.
కదా. మన బేతనీయుల్లో మొట్టమొదటి మందిరం ఎక్కడ, ఫస్ట్ దేవాలయం ఎక్కడ, ఎవరు కట్టారంటే మనం చెప్తాను దానంతపురం లేకుంటే కలగాలి ఏదో ఒకటి. మొట్టమొదటిగా బలిపీఠం అబ్రహాం ఎక్కడ కట్టాడంటే షెకెంలో బలిపీఠం ఉంది, షెకెంలో బలిపీఠం ఉంది, షెకెంలో బలులు ఉన్నాయి, దేవునికి ఆరాధనలు జరుగుతున్నాయి, దేవునికి ప్రార్థనలు జరుగుతున్నాయి, దేవుని సన్నిధి, దేవుని యొక్క దాసులు అక్కడ ఉన్నారనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అందుమాత్రం కాకుండా ఆ రెండవ స్థలాన్ని ఎక్కడ చూస్తామంటే ఆ యొక్క షెకెంని అదే ఆదికాండం 33వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో మనం చూస్తాం. ఆదికాండం 33వ అధ్యాయము. యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న షెకెమునను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారంలో వేసింది. మరియు అతడు తన గుడారంలో వేసిన కులం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 హారములకు కొని 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. ఆ యొక్క అర్థం ఆ యొక్క ఇజ్రాయేల్ అంటే దానికి అర్థం పుట్టినట్లు ఇజ్రాయేలు దేవుడే దేవుడు, ఇజ్రాయేలు దేవుడే దేవుడు. కాబట్టి ఆ యొక్క యాకోబు ఆ యొక్క పట్టణం నుంచి షెకెముకు వచ్చి అక్కడ ఆ యొక్క దేశస్తులతో 100 వరహాలు ఇచ్చి ఆ యొక్క స్థలాన్ని కొని అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టుకుంటూ వచ్చాడు. అక్కడ అంటే యాకోబు అక్కడ సెటిల్ అయిపోతూ వచ్చినాడు, అంటే అక్కడ నివాసం ఏర్పరచుకుంటూ వచ్చినాడు. యాకోబు ఎక్కడికి పారిపోతా ఉన్నాడు? తల్లిదండ్రుల నుంచి పారిపోయినాడు, మామ దగ్గర నుంచి పారిపోయినాడు. ఇక తిరిగి ఇప్పుడు వాళ్ళ అన్న విషయం కూడా ఎంతో భయపడుతూ ఉన్నాడు. అయితే ఇంత ప్రయాణం అలసిపోయాడు. యాకోబు గురించి చెప్పాలంటే నిజంగా అలసి సొలిసిపోయాడు. తను రాహేలు ప్రేమించాడు. ఆ ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడినాడు? 7 + 7 14 సంవత్సరాలు కష్టపడినాడు. 14 సంవత్సరాలు కష్టపడినాడు అని చెప్పడం కంటే జీతం చేశాడని చెప్పవచ్చు, జీతగాడిగా ఉన్నాడని చెప్పవచ్చు. 14 సంవత్సరాలు కదా. ఇప్పుడు 6 సంవత్సరాల వయసులో ఒక పిల్లోని కానీ ఒక పాపను కానీ స్కూల్లో జరిపిస్తే 14 సంవత్సరాలకి కనీసం ఒక ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కానీ లేకుంటే డిగ్రీ కానీ అట్లా చదవగలిగే అంత సమయాన్ని ఎక్కడ వెచ్చించినాడంటే గొర్రెలు దాచుకుంటే వేస్ట్ చేసుకున్నాడు. ఎవరి కోసం? ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కోర్సులు లేకుంటే డిగ్రీలు ఎంత చూడతాము? మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, బాగా బతకొచ్చు, నెమ్మదిగా సుఖంగా ఉండొచ్చు, కష్టపడకుండా పొలాలు అనుకుంటాం కదా. అయితే ఇప్పుడు దేవుని కోసం కష్టపడినాడు, రాహేలు కోసం. సో మనకి ఆ చరిత్రలో నేను చెప్తే టైం ఎక్కువ అయిపోతుంది. ఆ విధంగా అలసిపోయి మామ చేత మోసగించబడి రాత్రి పగలు ఎండకి వానకి చలికి అంత జీతం మామూలుగా ఒక సంవత్సరం పనిచేస్తే లేకుంటే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేస్తే ఉద్యోగస్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అంటే జీతాలు పెంచేటువంటి ఒక సైకిల్ ఉండేది. జీతాలు పెంచుతారు 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత. నీకు ఇంత ఎక్స్పీరియన్స్ వస్తే నీకు జీతం పెంచుతారు, నీకు ప్రమోషన్ ఇస్తారు, నీకు పదోన్నతి దొరుకుతుంది అనేటువంటిది ఉంటుంది. యాకోబుకి 100 రూపాయల జీతం అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వచ్చే సంవత్సరానికి 90 రూపాయల జీతం, 1000 రూపాయల జీతం అంటే మళ్ళీ 800 రూపాయల జీతం. తనకి పెరగలే, అంతా కూడా తగ్గిపోతూ వచ్చింది. తను ఏదైనా మందలో ఏదైనా వాళ్ళ మామ యొక్క మంద ఒక గొర్రె చనిపోతే తన దగ్గర ఉండే గొర్రెని కలిపి వాళ్ళ మామ మందలో కలిపేటువంటి వాడు. అంత తన మీద భారం చేసుకొని అట్లా చాలా కష్టపడుతూ వచ్చినాడు. సో ఆ విధంగా అంటే అన్న ప్రేమ, అన్న యొక్క ద్వేషానికి గురవుతూ వచ్చినాడు. తండ్రిని మోసగించి తండ్రి ఇంటి నుంచి పారిపోతూ వచ్చినాడు. ఇప్పుడు ఆ విధంగా తన జీవితం అంతా ఎవరి ప్రేమకు నోచుకోలేక ఆ విధంగా కలిసిపోయి చివరికి ఎక్కడ సెటిల్ అయిపోయాడంటే షెకెంలో ఒక 100 వరహాలు ఇచ్చి అక్కడ స్థలం కొనుక్కొని అక్కడ బలిపీఠం కట్టి దేవుడే ఇజ్రాయేల్ దేవుడే దేవుడు. ఇంకా నాకు వేరే మా అమ్మ నాన్నలు కాదు, మా అన్న కాదు, మా మామ కాదు, నేను ప్రేమించి పెళ్లి చేసుకుని మా భార్య కాదు, ఇంకా దేవుడే ఆ దేవుడు అని చెప్పేసి ఎంత స్థిరంగా స్థిరపడిపోతూ వచ్చింది. మూడవదిగా మనం ఇంకా ఈ యొక్క షెకెము నుంచి ఎక్కడ చూస్తామంటే అదే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో చూస్తాము.
ఇశ్రాయేలు ప్రజలు కనాన్ దేశంలోకి వచ్చేసారు కదా. ఐగుప్తు దేశంలో దాదాపు 400 సంవత్సరాలు, 430 ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికి వారు దేవుడు మొరపెడతా ఉంటే దేవుడు ఆలకించి మోసేని పంపించి వారిని ఎర్రసముద్రం దాటించి యోర్దాను నదిని దాటించి ఆ ఎరుగు కోట రోజులు అనేక రాజ్యాలుగా వారికి విజయం ఇచ్చి వారిని కనాన్ దేశానికి తీసుకొని వచ్చిన తర్వాత మోసే హారోను ఆల్రెడీ అక్కడ ఆయన అరణ్యంలో చనిపోయినారు. ఆ విషయం మనకు తెలుసు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో వీరు కనాన్ దేశానికి ప్రవేశించిన తర్వాత ఆ యొక్క కనానీయులందరినీ కూడా జయించి ఆ యొక్క కనాన్ దేశానికి వచ్చారు. ఇప్పుడు అంతా వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఇంకా అప్ప చేరుకున్నాం, మనకి ఏం సమస్య లేవని చెప్పేసి హాయిగా ఎవరంత వాళ్ళు సేద్యాలు చేసుకుంటా, వ్యాపారాలు చేసుకుంటా, ఉద్యోగాలు చేసుకుంటా, ఇళ్ళు కట్టుకుంటా, పెళ్లి చేసుకుంటా, పిల్లలు కాకుండా హ్యాపీగా ఉన్నారు. దేవుడి మందిరాన్ని మర్చిపోయారు, దేవుడిని మర్చిపోయారు. వాళ్ళ దేశంలో వాళ్ళు ఎక్కడున్నారు? కనాన్ దేశంలో ఉన్నారు. అక్కడ ఆల్రెడీ కనానీయులు ఉంటారు కదా, వాళ్ళ పద్ధతులను అనుసరించి వాళ్ళు ఎట్లా చేసుకుంటే అట్లా వాళ్ళు ఎట్లా ఆడితే అట్లా ఆడుతున్నారు. అప్పుడు మోసే యెహోషువ ఏం చేస్తున్నాడంటే మీరందరూ రండి. ఎక్కడ పిలుస్తున్నాడు? 24వ అధ్యాయం. అట్లు యెహోషువ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడము విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షము కింద దాన్ని నిలువబెట్టి జనాలందరూ ఇట్లా ఆయన ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండదు. మీరు మీ దేవుని విసర్జించడానికి మీ మీద సాక్షిగా ఉండదు. కాబట్టి ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే కవెనెంట్ రెన్యువల్ అంటే ఇప్పుడు మనకు బ్యాంకులో ఏదైనా అప్పు ఉందనుకుంటే ఎంతైతే వడ్డీ అసలుకి ఎంతైతే వడ్డీ అయిందో ఆ వడ్డీ కట్టేసి అసలు కట్టేసిన స్తోమం మన దగ్గర ఉండదు కదా, అంత వడ్డీ మాత్రం కట్టేసి దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తే మళ్ళీ అమౌంట్ పే చేస్తారు. ఇంకా మనకి ఆ యొక్క అప్పు భారం అనేది అంటే మనకి ఈ టైం అయిపోయింది, అప్పు కట్టు వడ్డీ అసలు కట్టు వడ్డీ కట్టు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా బ్రతికేస్తా ఉన్నారు. ఎవరు అందుకు వాళ్ళు ఆ యొక్క కనానీయులని, ఫిలిస్తీయులని వాళ్ళ అన్ని దేవతల్ని ఆ విధంగా ఇష్టానుసారంగా బ్రతికేస్తా ఉంటే 24వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మనకి ఎక్కడికి పోగు చేశాడంటే యెహోషువ ఇశ్రాయేలు గోత్రంలో వారిని అందరినీ షెకెంలో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలువనంపగా వారందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చినారు. ఇప్పుడు వారందరూ ఎక్కడికి వచ్చినారు? దేవుని సన్నిధికి. ఎక్కడికి వచ్చినారు? షెకెము అనేటువంటి స్థలానికి వచ్చినారు. ఇంతకుముందు అందరూ ఎక్కడున్నారు? ఇష్టానుసారంగా ఎక్కడ ప్రధానులు, పెద్దలు, నాయకులు అందరూ కూడా ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో లేకుండా ఇష్టానుసారంగా అన్నింటినీ వెంబడిస్తూ ఆ విధంగా జీవిస్తుంటే యెహోషువ అందరినీ షెకెము తీసుకొని వచ్చినాడు, దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినాడు. అక్కడ 15వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తాము, మీరు ఏం చేస్తారు, మీ సాగు మీరు సాగండి, మీరు ఎట్లా బ్రతుకుతారు నాకు సంబంధం లేదు, నేను నాయకుడి వారిను యెహోవాను సేవించదము అని. కాబట్టి యెహోషువ షెకెములో ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ కూడా ఏమని చెప్తున్నాడంటే నేను నాయకుడి వారిని యెహోవాను సేవిస్తాను, నేను కూడా రండి సేవించాను. ఈ యొక్క గ్రంథం అంతా చదివితే దేవుని యొక్క మాటలు అవన్నీ ఇప్పుడు చదివాను కదా, ఆ విధంగా దేవుని వాక్యాలన్నింటినీ గుర్తు చేసి వాళ్ళతో ఆ యొక్క నిబంధన చేసుకుంటూ వచ్చినాడు. ఈ యొక్క షెకెము అనేటువంటి స్థలాన్ని గురించి ఈ విధంగా 4వ సందర్భంగా 3వ సందర్భంగా చూస్తాం. అదేవిధంగా ఇంకొక సందర్భంలో ఇదే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో అనగా యాకోబు 3 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పెట్టారు. కాబట్టి ఇక్కడ యోసేపు గురించి మనం చూస్తాం. యోసేపు గురించి యాకోబు యొక్క కుమారుడే కదా. యాకోబు యొక్క ఇంకా విచిత్ర గాథ ఏంటంటే తన యొక్క జీవితంలో కష్టాలు అందరితో ఆగిపోలేదు. ఎంతో ఇష్టంగా ప్రేమించి దాదాపు 14 ఏళ్ళు జీవితం ఉండి ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేలు ఇప్పుడు ఏమైపోయింది, ఒక కుమార్తె కానీ 2 కుమార్తెలు కానీ చనిపోయింది.
ఇప్పుడు చనిపోతే ఇప్పుడు యాకోబు తన ప్రాణం అంతా యోసేపు మీద పెట్టుకున్నాడు. మిగతా భార్యలు పిల్లలు ఉన్నారు కదా యాకోబుకి, ఇది నచ్చలేదు. ఏంటి ఇంత సంవత్సరాలు రాహేల్ని ప్రేమించినాడు, మా అమ్మని ప్రేమించలే, మా పిన్నమ్మని ప్రేమించలే, అంతే కదా. యాకోబుకి అందరూ ఒక్క భార్య కాదు, అందరూ 12 మంది ఒక్క భార్య పిల్లలే కాదు, మనకు అందరికీ బాగా తెలుసు. రాహేలు లేయా అనేటువంటిది అక్క చెల్లెలు, వారు ఒక్కరు మళ్ళీ ఒక దాసి తెచ్చుకొని అక్కడ 4 భార్యలకి ఈ 12 మంది పుట్టారు. 12 మంది ఒక దీనా అనేటువంటి ఒక చెల్లెలు ఉంది. కాబట్టి ఈ రాహేలే ప్రేమించినాడు, మా పిన్నమ్మను ప్రేమించలే, మా వాళ్ళమ్మను ప్రేమించలే, ఇట్లా అందరూ ఏమైపోయి ఈ యొక్క ద్వేషాన్ని పెంచున్నాడు. అంత మాత్రం కాకుండా ఈ యాకోబు ఏం చేశాడంటే ఈ యొక్క యోసేపు విచిత్రమైన పొడవైన అన్ని పుట్టించాడు. అంత ఆయన పేరు బాగా మంచి మంచి అంగీలు కొట్టేశారు, మాకేమి ఏం తీసుకురాడు అని చెప్పేసి ఇంకా బాగా పెంచుకున్నారు. ఎంత బాగా అంటే ఎంత ద్వేషం అంటే అతన్ని చంపడానికి కూడా వెనకాలేదు కదా. మనకు తెలిసిన యోసేపు చరిత్ర కథ అంతా మనకు తెలిసి యోసేపుని వాళ్ళ అన్నలు ఏం చేశారు అనేటువంటి విషయం మనకు బాగా తెలుసు. యాకోబు ఒకసారి పిలిపించినాడు, అరే యోసేపు జోసెఫ్ రా, నేను అంతా గుళ్ళు కాస్తున్నాను, మేమన్నా యోగక్షేమాలు కనుక్కొని రాబోరా అంటే సరే అన్న మంచిది నేను పోయేస్తా అన్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు? షెకెంలో గొర్రెలు కాస్తా ఉన్నారు. అంత దినాల్లో బాగా బాక్స్ కట్టుకుంటూ క్యారియర్ తీసుకున్నాడు, అక్కడ స్థలానికి నడిచేసినాడు. అక్కడికి వెళ్తే అక్కడ కనపడలేదు. అక్కడ కొంతమంది వేరే మనుషులు ఉంటే అనేక మనోళ్ళు ఎక్కడున్నారు కనపడరు అంటే గొర్రెలు కాస్తున్నారంటే పిలిచి ఇట్లా ముందుకు వెళ్ళకపోవచ్చు చూడంటే అట్లా ఇంకా ఎదుగుండా పోతూ వచ్చినాడు. అక్కడ కనుక్కున్న తర్వాత వచ్చినాడు, కళ్ళు తినవాడు వచ్చినాడు. ఇప్పుడు మనకు సమయం దొరికింది, ఛాన్స్ దొరికిందని చెప్పేసి ఆ చరిత్ర ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. చంపేద్దాం అనుకున్నారు, అయితే చంపేద్దాం మనకి ఏమొస్తుంది అని చెప్పేసి లాస్ట్కి 5 విద్యార్థులకు అమ్మేసి కొంత 30 వరాలు అక్కడ డబ్బులు తీసుకొని సొమ్ము చేసుకున్నారు. అంతటితో యోసేపు యొక్క చరిత్ర తన తండ్రితో తెగిపోతుంది. తన బాగా ప్రేమైనటువంటి కుమారుడు తన తండ్రికి దూరం అయిపోతాడు. తిరిగి ఆ షెకెంకి లేదా ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు వస్తాడు తెలుసా? యోసేపు ఎలా వస్తాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు? ఇప్పుడు చదువుకున్నాం కదా ఆ రెఫరెన్స్. ఎట్లా వచ్చిందంటే ఏమొచ్చిందంట? ఎముకలు వచ్చినాయి. 430 సంవత్సరాల తర్వాత ఎముకలు వచ్చినాయి. తండ్రి అప్పటికే ముసలోడు అయిపోయినాడు. ఏడ్చి 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 ఇంకా పాతాల్లో కానీ ఇంకా అనుభవించినాడు. ఒక బాగా ప్రేమించి ఎప్పుడు చనిపోతే తండ్రి యొక్క బాధ తండ్రిలోనే తెలుస్తుంది. ఆ యొక్క అనుభవంలో పిల్లలకు వారికి తెలుస్తుంది. ఇంకా చూసి అందరు చూసి చెప్పాను కదా, అట్లా యాకోబు ఏడ్చి ఏడ్చి చివరికి 430 సంవత్సరాల తర్వాత ఎముకలు మాత్రమే మిగిలి వచ్చినాయి. కారణం ఏంటి? యోసేపు ఆ విధంగా అయిపోవడానికి కారణం ఏంటి? తండ్రి యొక్క మాటకి విధేయత చూపించి సర్లే నాకు మంచిది, మా అన్న దగ్గరికి వెళ్తాను, సర్ది కట్టుకొని పోతారు. యోగక్షేమం ఇప్పుడు గొల్లాసాలు రావడానికి వెళ్తారు, సాయంత్రం రాదు కదా, కొన్నిసార్లు నెలల కనబడి అట్లా వెళ్ళిపోతాం. అక్కడ ఉండి వాళ్ళకి కావాల్సిన వస్తువులను ఇచ్చి ఎట్లా ఉన్నారు, నా బాగున్నారా, ఇక్కడ బాగానే ఉన్నారు అట్లా మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ నాన్న చెప్పాలన్నమాట, నాన్న బాగానే ఉన్నట్లే, ఏం బాధపడదు, బాగా అంటే గొడవ బాగున్నాయి, వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయి, వాతావరణ పరిస్థితులు బాగున్నాయి అని యోగక్షేమ సమాచారాలు కనుక్కునేదానికి పంపించినాడు. యోసేపు తెలుసు మా అన్నలు అంటే నేనంటే మా అన్నలకు పడదని. యోసేపు తెలుసు వాళ్ళని ద్వేషిస్తున్నారని. యోసేపు తెలుసు వాళ్ళని పగబడుతున్నారని. అయినా కూడా పగబట్టే వాళ్ళ దగ్గరికి, ద్వేషించే వాళ్ళ దగ్గరికి, అపహాసం చేసే వాళ్ళ దగ్గరికి విధేయుడై ప్రేమతో ఆహారం తీసుకెళ్ళి పంపిస్తూ ఉంటారు. వాళ్ళని యోసేపుని గోతులో పడేసి బాగా ఆహారం అంతా తింటా ఉన్నారు, సర్ది భోజనం చేస్తూ ఉంటారు. గొంతులో పడేసినారు, ఎక్కడ దెబ్బలు తగిలినాయి, ఎక్కడ మోసేలు తగిలినాయి, ఎక్కడ మోసినారు, దబ్బి కొంటా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు దాన్ని అసలు ఏం పట్టించుకోవాలి.
వాళ్ళ ఆహారం తింటా ఉన్నారు. ఎవరు తెచ్చిన ఆహారము? యోసేపు తీసుకుని వచ్చిన ఆహార పదార్థాలే. తల్లిదండ్రులు హాస్టల్ దగ్గర తీసుకెళ్తారు వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి కావాల్సిన పొడి లేకుంటే మంచి స్నాక్స్ తీసుకెళ్తారు కదా, స్వీట్లు డబ్బుల గురించి వస్తారు. వాళ్ళు ఇచ్చిన స్నాక్స్, వాళ్ళు ఇచ్చిన తీసుకుని వచ్చిన ఫుడ్ తినకుండా ఎవరిని పడేసి ఎవరు బాగా సుఖంగా సంతోషంగా ఉన్నారంటే యాకోబు యొక్క అందరి యొక్క కొడుకులో యోసేపు యొక్క సహోదరుడు. సో అరే నేను పడేసాను కదా, నేను చంపేస్తే కూడా మనకి ఏమొస్తుంది, అమ్మేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి అమ్మేస్తాను. ఇప్పుడు ఆ విధంగా తండ్రి యొక్క మాట విధేయుడై తన యొక్క ప్రాణాన్ని కోల్పోతూ వచ్చినాడు. చివరికి ఎముకలు తను ఆ యొక్క దేశంలో ప్రధానమంత్రి అయిపోయినాడు. మరి అది వేరే విషయము. తన యొక్క హృదయమంతా దేవుని ప్రేమిస్తూ వచ్చినాడు. తమ్ముడు చెప్పాడు ఇది ఆరాధన మనలో దేవుని మనం ఏ విధంగా ప్రేమించాలి. సోమవారం నుంచి శనివారం దాకా దేవుని సన్నిధికి వచ్చినాడు మాత్రం కాదు, మనం ఏ స్థలంలో ఉన్నాం, దేవుని సన్నిధి దేవుని ప్రజలు లేకపోయినా మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన యొక్క దేవునికి భయపడుతూ జీవించాలి. అదే దేవునికి ఇచ్చేటువంటి ఆరాధన. కాబట్టి ఆ విధంగా తను జీవించడాన్ని బట్టి తనకు పాపం చేయడానికి ఎంతో ఆస్కారం ఉంది. తనకు తను పాపమై పరిగెత్తడం లేదు, పాపమే తన ఎందుకు పరిగెత్తుకొని వస్తుంది. అది ఎవరు? ఆ యొక్క ప్రధాని యొక్క భార్య. తనకు ఏ పాపం చేసినా కూడా అంతా కవర్ చేస్తుంది. నేను ఏమాత్రం కూడా కష్టపడాల్సిన పని లేదు. అయితే తనలో ఉండేటువంటి మంట ఏంటంటే నేను దేవునికి విరోధంగా నేను పాపం చేస్తాను. తన మనసాక్షి ఒప్పుకోవట్లేదు. వాళ్ళ నాయన చెప్పు అన్నదమ్ములు ఎవరు కానీ మనసాక్షిని కంటే మనసాక్షిని భయపడతా ఉన్నాడు. ఈ మనసాక్షి నన్ను గర్దిస్తా ఉంటే రాత్రి ఎట్లా ఎత్తుకుపోతారు, రేపు పొద్దున పని కలిగిపోతారు, ఈ పాపం చేసి ఎట్లా ఆనందించారు, ఎట్లా పాపం ఇట్లా ఆ యొక్క మనసాక్షి గర్దించబడి దేవునికి ఆత్మలో కూడా ఆ విధంగా చించడం బట్టి పారిపోవడాన్ని బట్టి ఇంకా కష్టాలు అధికంగానే అవుతూ వచ్చినాయి. జైలుకి వెళ్తూ వచ్చినాడు. అక్కడ కూడా దేవుడు అతన్ని అక్కడ కూడా ఇచ్చించాడు. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినాడు. దానికి కళలు వాళ్ళ కళలు వస్తే ఆ కళల భావాన్ని చెప్పగలిగేటువంటి జ్ఞానం ఇస్తూ వచ్చాడు. ఇంకా ఆ యొక్క ఎట్లయితే చూస్తున్నాడంటే వాళ్ళు మేలు పొందడం కూడా మర్చిపోయినారు, కానీ ఇంకా కుంగిపోలేదు. అట్లా యథార్థంగా ఉన్నాడు. చివరికి పర యొక్క స్థానానికి వెళ్ళిపోతూ వచ్చినాడు. ప్రపంచాన్ని ఏరేంత స్థాయిగా అంటే ప్రపంచ దేశాలకి ఆహారాన్ని పంపించగలిగేటువంటి స్తోమత శక్తి యోసేపు ద్వారా ఫరో కలుగుతూ వచ్చింది. కాబట్టి దేవునికి మనం భయపడుతూ పరిశుద్ధతను కాపాడుకుంటే దేవునికి ఇష్టంగా తండ్రికి విధేయత చూపించి నడుచుకుంటూ వెళ్తే దేవుడు మనల్ని ఏ విధంగా వర్ధలు చేస్తాడో అనేటువంటిది మనకు బాగా తెలుసు. కృపను కూడా మనం పోయిన వారం చెప్తూ వచ్చినట్టు ఆ యొక్క కీర్తన మొదటి గ్రంథంలో ఏ విధంగా వారి జీవితం అంతా సఫలమవుతుంది, వర్ధిల్లుతారు. మన జీవితంలో ఎందుకు వర్ధలు లేకపోతున్నామంటే ఎక్కడో మనకు తెలుసు, మన హృదయం మన మనసాక్షి ఎక్కడ మనం జారిపోతున్నాము, ఎక్కడ మనం పాపంలో పడిపోతున్నాము, దేవుని సంతోషపెట్టలేకపోతున్నాము. అందుకని దేవుని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. మనం ఏం చేసినా కూడా సఫలం కాదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క హస్తం అక్కడ లేదు. కాబట్టి యోసేపు ఎంత దుఃఖపడినా ఎంత బాధపడినా తన యొక్క జీవితంలో ఆశీర్వాదం ఆలస్యం అయిపోయినా కూడా తన సొమ్మసిల్లిపోలేదు, నిరుత్సాహపలేదు. ఆ విధంగా సారంతో ఉంటూ వచ్చినాడు. దీర్ఘశాంతం అనేటువంటిది కూడా ఆత్మఫలాల్లో ఒక లక్షణం. ఆత్మఫలాల గురించి మనకు తెలుసు కదా, గల్తీ రాసిన పథకంలో ఉంటుంది కదా. ఆత్మఫలాలు సమాధానం ఇవన్నీ ఉంటాయి. దీర్ఘశాంతం ఓర్పుతూ ఉంటూ వచ్చినాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాడు. తండ్రి దూరం అయిపోయినాడు, అన్న దూరం అయిపోయినాడు, దేశానికి దూరం అయిపోయినాడు. అన్ని నిధులు వచ్చి పడుతున్నాయి, కేసులు వస్తున్నాయి తండ్రికి. అందరూ మేలు చేసిన కూడా మర్చిపోతున్నారు. ఎవరు సాయం చేయడం లేదు. పరాదేశంలో ఉన్నాడు, జీవితాడుగా ఉన్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టడానికి అన్యాయిస్తాడా? అడగదే ఇస్తాడు. దేవుడు ప్రధానం చేసేస్తూ వచ్చాడు. కాబట్టి మనకి ఆ విషయంలో తెలుసు. అప్పుడు ఉన్నప్పుడు యోసేపుకి ఒక ఆశ. ఏమైనా ఆశ అంటే ఒకవేళ నేను ఇక్కడే కూర్చున్నాం, నేను పోయి చనిపోతే నా ఎముకలు మాత్రం ఇక్కడ ఉండదు, ఇది పరాదేశం. ఏదో
నాకు తెలియకుండా ఏదో పరిస్థితులు మట్టి వచ్చేసాను ఇక్కడ నేను స్థిరపడిపోయినా మంచిగా రాజునైనా అందరికీ ప్రయోజనం వచ్చిన అందరికీ దేవులా ఉన్నాను ఇక్కడ. అయితే ఇక్కడ నా ఎముకలు మాత్రము ఉంచకండి. నా తండ్రి యొక్క దేశానికి, దేవుడి ప్రజలు ఉండేటువంటి ఆ యొక్క దేశానికి నా యొక్క సమాధి, నా యొక్క శరీరం అక్కడ ఉండాలని చెప్పేసి ఒక కోరిక కోరుకొచ్చినాడు. కాబట్టి ఆ కోరిక ప్రకారంగా ఎప్పుడైతే ఆ యొక్క మోసే ఆ యొక్క ప్రజలైన వారందరూ ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి ఎప్పుడైతే బయటకు వచ్చినారో ఆ 10 అద్భుతాల తర్వాత వారు ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క యోసేపు యొక్క ఎముకలు కూడా తీసుకొని వారి ప్రాణాలతో వచ్చిన 40 సంవత్సరాలు ఆ యొక్క ఎముకలు భద్రంగా దాచిపెట్టుకొని ఈ యొక్క యెహోషువ నాయకత్వంలో ఆ కనాన్ దేశంలోకి వచ్చిన తర్వాత ఆ షెకెంలో ఆ ఎముకల్ని నేను ఒక చిన్న అంటే 6 రోజుల దేవుని గుర్తునాల్లో మిషనరీస్ ఉంటుంది కదా, వారి గురించి ఏదో ఇంటూ వచ్చినాను. నాకు ఆ పేరు ఏదో గుర్తులేదు, ఆ దేశం పేరు ఏదో గుర్తులేదు. కానీ ఆ మిషనరీ ఆ దేశంలో సేవ చేస్తూ చనిపోతే ఆ దేశంలో ఆయన యొక్క సేవని, ఆ యొక్క ప్రేమని, ఆ యొక్క పరిచయాన్ని అనుభవించినటువంటి ఆ యొక్క ప్రజలు ఉన్నారంట. అమెరికా దేశంలో ఆ యొక్క సేవకుని యొక్క శవాన్ని తీసుకుని పోతుంటే చనిపోయిన తర్వాత ఆ ప్రజలు అన్నారంట, అయ్యా ఈ సేవకుని యొక్క గుండెకాయలు మాత్రం మేము ఇక్కడే పాత పెడతాం, మీరు ఈ శవాన్ని తీసుకెళ్ళండి, మొండాన్ని తీసుకెళ్ళండి, తలకాయ, కాలు, చేతులు, ఇంకా శరీర భాగాలన్నింటినీ కూడా తీసుకెళ్ళండి. ఏనికి గుండెను మేము దాచుకుంటాం, మేము ఇక్కడ సమాధి చేసుకుంటాం, మా మధ్యలోనే ఉంచుకుంటాం. ఈ మమ్మల్ని ఎంతగా ప్రేమించినాడో మేము మర్చిపోకూడదు, మా పిల్లలు మర్చిపోకూడదు. కాబట్టి అంటే ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోసేపు తన ప్రేమంతా, తన రాజ్యము, తన దేవుని ప్రజలు ఉండేటువంటి పట్టణం, తన తండ్రి యొక్క రాజ్యం, నేను ఇక్కడ సమాజం నా ఎముకలు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి కోరికలు బట్టి ఆ విధంగా ఒక కోరికలు వచ్చినాడు. ఎముకలు తీసుకురాబట్టి ఆ విధంగా అంటే ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును చూస్తే యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విధేయుడై ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైనా ప్రేమించారు ఈ లోకంలో? ఎవరు ప్రేమించారు? ఆయన అందరూ ద్వేషిస్తూ వచ్చినారు. రాజ్యాన్ని పరిపాలించే 2 ఏళ్ళప్పుడే పిల్లలందరినీ చంపాలని చూస్తూ వచ్చినాడు. ప్రధాన యాజకులు, లేవీయులు, పరిశీలు, లోకంలో అంత జ్ఞానులు, అంత ధర్మశాస్త్రాన్ని బాగా నిష్ఠగా బోధించే వాళ్ళే ఆయన దూషించి ఎన్ని పరీక్షలు, ఎన్ని పరిశోధనలు ఆయనకి సెలవు అప్పగించిందే ప్రధాన యాజకులు. మనకి ఆ విషయం అంతా తెలుసు. మనల్ని కూడా ఈ సువార్తకి వెళ్తే రాళ్ళతో కొట్టేస్తారు, రాళ్ళు పోలు కొడతారు, అద్దాలు పోలు కొడతారు. ఇదంతా మనకు తెలుస్తుంది. తలపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శత్రువులను కూడా సైతం ప్రేమించి తన ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. యోసేపు ఎంత విషాదకరమైనటువంటి సంగతి ఏంటంటే, యోసేపు బహుశా తెలియదు, నేను ఇంకా మా నాన్న మాటకు లేచి చూపించి వెళ్తున్నాను, నేను ఇంకా తిరిగి రానటువంటి విషయం తనకు తెలియదు. నా ఎముకలు ఇక్కడికి వస్తాయి, ఆ ఎముకలు కూడా 430 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాయి అనేటువంటి విషయం యోసేపు తెలియదు. అయితే యేసుక్రీస్తు ప్రభు తెలుసు. గొర్రెకి కషాయం వాడి దగ్గరికి కటిక షాప్ అంటే మటన్ షాప్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను నరికేస్తాడు, మాంసం వండేస్తాడు అనేది తెలియదు. ఒక బలి ఇచ్చేటప్పుడు ఆ యొక్క బలిపక్షులు తెలియదు, నన్ను బలిస్తున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. కాబట్టి ఇష్టపూర్వకంగా తండ్రికి విధేయుడైపోయి మనందరి కోసం ప్రాణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరి నిమిత్తమై చనిపోవడానికి, ఆయన భుజాల మీద కలవసులను మోయడానికి, మన భాగంతని కూడా మోయడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. తద్వారా మనకు ఆశ్రయం కలుగుతుంది, తద్వారా మనకు రక్షణ కలుగుతుంది, తద్వారా మనకు భద్రత, మరణం నుండి విడుదల, విమోచన కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా మాట్లాడుతుంటే చాలా సమయం ఎక్కువైంది. ఇంకొక తలంపును చూసుకొని నేను ముగించడానికి ప్రయత్నిస్తా. అదేవిధంగా ఆదికాండం 34వ అధ్యాయంలో చూస్తే యాకోబు యొక్క చరిత్ర కనబడుతుంది. యాకోబు యొక్క కుమార్తె దీనా చూసి చెప్పుకున్నాం కదా, 12 మంది కొడుకులు, ఆ విధంగా కుమార్తె దీనా అమ్మాయింది. ఆదికాండం 34వ అధ్యాయంలో 34:2 ఆ దేశం గిబియుడైన హామోరు కుమారుడు షెకెము ఆమె నుంచి సామెను పట్టుకుని ఆమెతో సేవించిన అన్నాడు. సో ఇక్కడ
మనం చదువుకున్నాం కదా, ఏసేపు సెకండ్కి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయాడు. అక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకొని అక్కడ 100 వరహాలు ఇచ్చి అక్కడ స్థలాన్ని కొనుక్కొని అక్కడ బలిపీఠం కొట్టి కట్టుకొని అక్కడ సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత తన కుమారులు, తన పిల్లలు, తన ఆస్తంతో కూడా వచ్చిన ఆస్తిపాస్తులన్నీ కూడా బాగానే ఉన్నాయి, బాగానే ఉంది, ఇంతవరకు బాగుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు తప్ప ఏం జరిగిందంటే, యాకోబుకి ఒకే కుమార్తె. అన్నలంతా బాగా గొర్రెలు ఆయా పనులన్నీ చేసేటప్పుడు ఇప్పుడు ఈ పాప ఇంట్లో ఏం చేయాలా, అమ్మ నాన్నలు చూసుకోవాలా, లేకుంటే అమ్మలకి అది చేసి పెట్టాలా, ఏమైనా ప్రార్థనలు ఉంటే ప్రార్థన కూడికి రావాలా, మీటింగ్కి రావాలా, స్వార్థలు ఉంటే స్వార్థలు వెళ్ళాలి, అక్కడికి పోవాలి. ఇప్పుడు యాకోబు కుమార్తె ఎక్కడికి వెళ్ళింది? ఎవరిని కలవడానికి వెళ్ళింది? ఎవరిని చూడడానికి వెళ్ళింది? ఫ్రెండ్స్ ఎవరంట? క్లాస్మేట్స్, కొలీగ్స్. మన స్నేహితులు ఎవరు ఉండాలా? దేవుడు నమ్ముకున్న క్రైస్తవులు ఉంటుంది. సెలవులకు వస్తే క్రైస్తవులతో సహవాసం చేయాలి. సెలవులకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మీరు దేవుని ఇంటికి రావాలి, మందిరానికి రావాలా, స్వార్థలు ఉంటే స్వార్థలకు పోవాలా. ఈయన ఎక్కడికి వెళ్ళింది? దేవుని నమ్ముకున్న చూసేదానికి వెళ్ళిందా? ఆ చరిత్ర అంటే మీకు బాగా తెలుసు కాబట్టి సమయం అయిపోయింది కాబట్టి నేను చెప్పను. కానీ ఇప్పుడు ఆమె చేరపడింది. ఏమైపోయింది? తన శీలాన్ని కోల్పోయింది. వాళ్ళ అన్న ఎవరు? లేవి, సిమియోను. లేవి, సిమియోను అనేటువంటి వారు కూడా ఒక యాకోబు యొక్క ఒక భార్య పుట్టిన వాళ్ళు. వారితో పాటు వీళ్ళ చెల్లి, వీళ్ళ సొంత చెల్లి అవుతారు. లేవికి, సిమియోనికి సొంత చెల్లి. మిగతా వాళ్ళకి, మిగతా తల్లి కుటుంబాలకు అంత కోసం కోపం ఉండదు కదా. ఇప్పుడు లేవి, సిమియోన్లు ఏం చేశారంటే, మా చెల్లిని రేపు చేసినాడ, మా చెల్లిని ఇట్లా పాడు చేసినాడ. వాళ్ళ బరువు ఎన్నికలు లేరు. యాకోబుకి ఈ విషయం తెలిసింది. అయ్యో, నేను ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాను, పరదేశంలో ఉన్నాను, ఇది నా ప్రాంతం కాదు, ఇది నా దేశం కాదు, ఇక్కడ మా అన్నోళ్ళు లేరు, ఇక్కడ మా నాన్నోళ్ళు లేరు, ఇది నా ప్రాంతం కాదని చెప్పేసి ఒక తండ్రికి కుమార్తె పాడైపోయింది, చెరపడిందంటే తన తండ్రి పడే బాధ బహుశా నాకు తెలియదు, మీలో చాలా మంది కూడా తెలియదు. ఆ బాధ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. యాకోబు పూర్తి మౌనం ఉన్నాడు, ఏడ్చుకుంటా బాధపడుకుంటున్నాడు. అరే కొడుకులు కూడా లేరు కదా ఇంటికాడ, వాళ్ళు వస్తారు, సాయంత్రం వస్తారని చెప్పేసి మౌనంగా బాధపడుకుంటూ ఏడ్చుకుంటాడు, దిగాలు ఉంటాడు. వాళ్ళ అన్నలు వచ్చినాక వాళ్ళ అన్నలు కూడా విషయం తెలిసింది. ఇక్కడ రోషం పౌరుషం తట్టుకోలేక వాళ్ళ అన్నలకి అన్నం తిరుపతి కాలే, నిద్ర రాలే, పోయి ఆ దేశంలో ఉండే మగ పురుషులు అందరినీ చంపేసి వస్తున్నాయి. ఆ వ్యక్తి యొక్క తప్పు కూడా లేదు. అతను రాజకుమారుడైనప్పటికీ కూడా ఇంకా దీనాన్ని ప్రేమించిన వాడు కాబట్టి చేరినా కూడా అన్న నేను పెళ్లి చేసుకుంటాను, బాబాని మీ కూతురిని పెళ్లి చేసుకుంటాను. దేవుని నమ్ముకున్న వాళ్ళు మేము ఏం అన్న, మీరు ఏం చెప్పండి, మేము బాప్తిసం తీసుకుంటాం. నేను చెప్పినట్టు సున్నతి చేసుకోకుంటే మేము ఇవ్వము. సున్నతి చేసుకున్నాడు, ఎవరు చేసుకున్నాడు? తను చేసుకున్నాడు. తనతో పాటు దేశంలో ఉండే పురుషులతో చేయించి, తన అధికారి కదా, రాజు కదా, ఆర్గనైజ్ చేసినాడు. చాలా సంబంధాలు వస్తాయి. అన్న మేము తెచ్చి చర్చికి వస్తాం, చర్చిలను తెలియజేస్తాం, బాప్తిసం ఇస్తాం మా బాబుకి, మా బాబుకి. అన్నిలతో సహవాసము అది మంచిది కాదు. ఈ విషయాలన్నీ కూడా ఇంకా వేరే వాటి మనకి తెలిసే అవసరం. ఇప్పుడు వాళ్ళ అన్నలు వచ్చినారు, సాయంత్రం వచ్చినారు, వాళ్ళ మిత్రుల పట్ల, వాళ్ళ మా నాయన మాట్లాడలే, వాళ్ళ ఆయనకి ఒకరితో మాట్లాడలే. వాళ్ళు రాత్రి వెళ్ళిపోయినారు, పోయి అందరినీ చంపేసి వచ్చినారు. యాకోబు కింగా భయం వేస్తున్నారు, నా కొడుకులు వెళ్ళి అందరినీ చంపేసి వచ్చినారు, వాళ్ళ దేశం నుండి వాళ్ళని చంపితే వాళ్ళు ఊరుకుంటారు నాకు అని చెప్పేసి వాళ్ళు ఇంకా భయపడిపోతూ వచ్చినారు. వారిని క్షమించలేకపోతూ వచ్చినాడు, వారిని ఓర్చుకోలేకపోతూ వచ్చినాడు. 41 గ్రంథం 41 అధ్యాయం చూడండి. వాళ్ళ గురించి యాకోబు ముసలోడు అయిపోయిన తర్వాత తన కుమార్తెలందరినీ పిలిచి వాళ్ళని ఆశీర్వదిస్తాడు కదా. ఏమైనా ఆశీర్వదిస్తాడు వాళ్ళని? 41 అధ్యాయం అనుకుంటా. యాకోబు తన పిల్లలందరూ పిలిచి వరుసగా ఆశీర్వదిస్తాడు. 49 అధ్యాయంలో
5వ వచనం నుంచి 7వ వచనం 2 వచనాల్లో ఏమని ఆశ్రయిస్తున్నాడు వాళ్ళని? సిమియోను లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనల్లో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారి సంఘంతో కలుసుకునేవద్దు, వారి సహవాసమే వద్దు. ఎందుకు? వాళ్ళంతా కోపిస్తున్నారు, వాళ్ళంతా కత్తులు పట్టుకునేటువంటి వాళ్ళు అని. చివరిగా యాకోబుని ఏమని ప్రేమిస్తా ఉన్నాడు? మిగతా వాళ్ళు ఇట్లా ఆశ్రయిస్తున్నాడు, మంచిగా ఆశ్రయిస్తా ఉన్నాడు. యూదా నీ సహోదరుడు నేను సృష్టించదు, నీ చేయి నీ చేతులు నడవేది ఉంటుంది. అట్లా అందరూ వేరే వాళ్ళని ఆశ్రయిస్తా అంటే మీరు శాపానికి గురవుతూ వచ్చినారు. కారణం వాళ్ళు అందరూ శపించబడడానికి, తన తండ్రి ద్వారా శపించబడడానికి కారణం ఎవరు? చెయ్యి దీనా యొక్క చిన్న పొరపాటు అన్నామా, చిన్న తప్పందామా, సెలవులకు వచ్చి మందిరానికి రాకుండా, స్వార్థం రాకుండా, దేవుని ప్రజలతో స్నేహం చేయకుండా, అన్నిటితో వాదం చూద్దాం, వీళ్ళు చూద్దాం, బయటకు వెళ్ళి ఎంత నష్టం, నీకెంత నష్టం తెచ్చుకున్నావు, మీ కుటుంబానికి, మీ నాయనకి ఎంత బాధ, మీ అన్నలకి ఎంత బాధ, మీ అన్నలు శాపగ్రస్తులు అయిపోతుంది. సరే దీనా షెకెంలో దేవుని మందిరం ఉంది, దేవుని బలిపీఠం ఉంది, దేవుని సన్నిధి ఉంది. అబ్రహాం బలిపీఠం కట్టాడు, యాకోబు బలిపీఠం కట్టాడు, యెహోషువ అందరిని పిలిపించి అందరికీ దేవువాక్యం చెప్పించి అందరూ దేవుని సేవిస్తామని చెప్పుతూ వచ్చినాడు. అటువంటి షెకెంలో నివసించేటువంటి మనం షెకెంలో దేవుని సన్నిధిని అనుభవించడానికి ఆశపడుతున్నామా, లేకుంటే షెకెంలో విడిచిపెట్టి స్నేహితులు చూడడానికి, దేశంలో ఉండేటువంటి వాళ్ళని చూడడానికి వెళ్తున్నాం? సెలవులకు వచ్చిన యవనస్తులు, పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ అమ్మ నాన్నలు మీరు కిరీటాలుగా ఉండాలి, కానీ బాబులుగా బలలుగా ఉండకూడదు. దుఃఖాన్ని కన్నీటిని తీసుకురాకూడదు, శాపాన్ని తీసుకురాకూడదు. మీ సహవాసం సెలవులకు వచ్చిన తర్వాత దేవునికి రావాలి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క లేవి గోత్రమైన వారు ఎక్కడ తప్పించినాడు తెలుసా? ఈ శాపాన్ని ఎప్పుడు వారి మీద తొలగిపోయింది తెలుసా? నిర్గమకాండంలో ఒక సంఘటన జరుగుతుంది. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఒక చరిత్ర, ఒక విషయం జరిగింది, మనకు బాగా తెలుసు. మోసే కొండ మీదకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పలకలు తీసుకొచ్చేటానికి వెళ్ళినప్పుడు అక్కడ 40 రోజులు ఉంటూ వచ్చిన దేవుని సన్నిధిలోనే. ఆ 40 రోజుల్లోనే 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన ఈ ఇశ్రాయేల్ ప్రజలు 40 రోజుల్లోనే ఈ మోసే ఏమాయనో, మోసే అనువాడు ఏమాయనో, మోసే అనువాడు సేవకులు ఎవరైనా వాడు అంటారా? సామాన్యమైన సేవకుడా? ఎర్ర సముద్రానికి పాలు చేసినటువంటి వ్యక్తి, యోర్దాను నదిని పాలు చేసినటువంటి వ్యక్తి, ఎరుకో గోడలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోసేని చూసి మోసే అనువాడు ఏమాయను అని చెప్పేసి, మాకు దేవుడు కావాలి, మమ్మల్ని నడిపించే దేవుడు కావాలని చెప్పేసి ఆ యొక్క దూడని చేసుకుంటూ వచ్చిన రమణ చూద్దాము. నిర్గమకాండం 32వ అధ్యాయం. వారు మాకు ముందు నడిచినప్పుడు ఒక దేవతని చేయము, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన వాడవి ఈ మోసే ఏమైంది? 26వ వచనం చూడండి. యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా ఎదుకు రండి అనగా, లేవీయులందరూ అతని ఎదుకు కూడి వచ్చి, అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడు తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెంలో ద్వారముల నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగువాడిని చంపవద్దని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని. లేవీయులు మోసే మాట చొప్పున చేయగా, కాబట్టి లేవీయులు మోసే మాట చొప్పున చేస్తూ వచ్చినారు. లేవీయులు ఎప్పుడైతే మోసే చెప్పాడో, యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా ఎదురు రండి, యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా ఎదురు రండి. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరి పక్షంగా ఉన్నారు? ఆ యొక్క బంగారు గూడ చేయించి అందరూ ఇదే ఈ గూడే మమ్మల్ని, ఈయనే దేవుడే మమ్మల్ని వినిపించింది అని చెప్పేసి అక్కడ అందరూ తింటూ తాగుతూ ఆడడానికి అంత అలా చేస్తున్నారు. యెహోషువ అన్నాడు, ఇదేదో యుద్ధ ధ్వని జయధ్వని, అంటే ఇది జయం కాదు, అపజయం కాదు, యుద్ధం కాదు, ఇదంతా ఏదో పార్టీలు చేసుకుంటున్నాను ఇక్కడ. కాబట్టి మోసే కోపంతో వచ్చేసి అక్కడ గూడని ఏం చేశాడంటే కాల్చి, అగ్నిలో కాల్చి
ఆ యొక్క బూడిదని తీసి ఆ యొక్క బూడిదని నీళ్ళలో పోసి ఆ నీళ్ళని ఎవరు తాగించాడు? అందరికీ తాగించాడు. ఇప్పుడు అందరికీ తాగించిన తర్వాత యెహోవా పక్షంగా ఎవరైతే ఉన్నారో రండి అంటే లేవీయులందరూ మోసే పక్కనకి వచ్చి నిలబడ్డారు. పోయి మీరు అందరూ నరకండి అంటే ఒక్కొరు కత్తులు తీసుకొని ఎవరైతే ఆ విధంగా పాపం చేసుకొచ్చినట్టు దాదాపు ఎంతమంది అంటే 3,000 మంది కూలినారు. ఆ విధంగా దేవుడి కోపాన్ని వీరు కూడా దేవుడికి ఏ విధంగా రోషం వస్తుంది, కోపం వస్తుంది, వీరు కూడా అటువంటి రోషంతో కోపంతో ఉన్నారు లేవీయులు. కాబట్టి వీరు లేవీయులు దేవుని యొక్క సేవలోకి రావడానికి ఇది ఒక మార్గం ఉంది. లేకుంటే యాకోబు యొక్క షాప్ మార్గం ఆ విధంగా కంటిన్యూ అయ్యేది ఉంటుంది. సో ఇంకా చూసుకుంటే ఈ యొక్క షెకెం గురించి ఇంకా చివరిగా ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే సొలొమోను తర్వాత కుమారుడైనటువంటి రెహబాము రాజుగా అయిపోయినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను అందరూ కూడా షెకెంకి వచ్చినారని తను రాజుగా చేయడానికి వచ్చినారని తెలిసినప్పుడు ఆ యొక్క రెహబాము కూడా ఆ యొక్క స్థలానికి షెకెంకి వచ్చి అక్కడ తను ఆ యొక్క అభిషేకం అంటే రాజుగా కిరీటం పెట్టుకున్నటువంటి ఆ స్థలంగా మనం చూస్తాం. కాబట్టి షెకెము ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకుంటూ వచ్చింది. షెకెంలో మనం ఈ విధంగా చూస్తే ఎన్నో పాఠాలు మనం లేకుంటే ఎన్నో విషయాలు మనం ఆత్మీయంగా మనం నేర్చుకోగలుగుతాం. షెకెము అనేటువంటిది భుజము అనేటువంటిది మంచి బలానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభులో ఈ యొక్క గుణ లక్షణాలన్నీ కూడా మనకు కనబడతాయి. కాబట్టి ఈ విషయాలు విన్నటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని షెకెం యొక్క అనుభవాలుగా ముందుతో షెకెంలో దేవుని సన్నిధిని దేవుని ప్రజల యొక్క నిబంధన నేను నా ఇంటి సేవించారు. కాబట్టి ఈ యొక్క షెకెంలో ఉండి మనము రక్షణ పొందుకుంటాం. షెకెంలో మనకు ఆశ్రయం, షెకెం వెళ్ళిపోతే మనకు ఆశ్రయం లేదు. షెకెం యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంటాడు. షెకెంలో యేసుక్రీస్తులో మనకు భద్రత. కాబట్టి ఆ విధంగా దేవుని కృపలో భద్రతలో మనం ఉండి దేవుని ఆరాధిస్తే దేవుని యొక్క సహాయపడుతూ సహాయపడాలి. ఇద్దరు సహోదరుల దేవుడు మరి ఇది కూడా ఆరాధనలో భాగంగా ఈ వాక్యం కూడా రాస్తుంది. మంచి వర్తమానం పొందగలిగిన లేవీయుల గురించి మరి వాళ్ళు నరహంతకులుగా వాళ్ళ తండ్రి కూడా అట్లా తీర్చాడు. మోసే మరి లేవీయుల ద్వారానే ఎవరైతే తోడుని ఆరాధించారు విగ్రహాన్ని వాళ్ళందరితో చంపించారు. ఆ పక్షాన్ని కానీ వాళ్ళకి సంబంధం అంటే చంపారు. కారణంలో ఇంత అనుభవం ఉంది కాబట్టి ఒక సమయం బాగుంది అంతా చెప్పాలని ఉంటుంది. జాగ్రత్త పెడుతుంది. చివరిలో ఒక అద్భుతం ఏమంటే దేవుడు వారిని ఈ సిమియోను లేవిని ఆ 2 గోత్రాలను ఎక్కడ తీసుకొచ్చారు తెలుసా? వీళ్ళు తెలిసిపోతే భయంకరమైన నరహంతులు అయిపోయి యాకోబు వంశాన్ని చెడ్డగా చూసుకుంటారని అందరితో స్టాప్ చేసి దేవుని మందిరంలో పరిచారకులుగా తీసుకున్నారు. ఆ 2 గోత్రాలని దేవుని మందిరంలో లేవీయులే ఆ మందిరంలో పరిచయం చేయడం. కారణం తెలుసా? వాళ్ళ పాప క్షమాపణ జరిగింది. అందుకే లేవీయుల గోత్రముని దేవుడు ఏర్పాటు చేశాడు. మందిరంలో యాజకులుగా పరిచారకులుగా. కాబట్టి దేవుడు అక్కడ క్షమాపణ వాళ్ళకి ఇచ్చేశాడు. అంత కోపిష్ఠులకి ఎంతో ఓర్పు పుట్టించేటట్టుగా చేశాడు. వాళ్ళు కోపం లేకుండా చేశాడు. కారణం ఏమంటే 12 గోత్రాలు కూడా జీవించడం ఒక వాగ్దానం ఉంది, అది నెరవేర్చడానికి. కాబట్టి లేవీయుల గోత్రం చివరికి ఒక మంచి యాజకత్వం వహించి చివరికి దేవుని బిడ్డలుగా అందరినీ ఆస్వాదించే బిడ్డలుగా అయిపోయారు. అందరి వరకు ప్రార్థన చేసే వాళ్ళు అయిపోయారు. మంచి పరిచారకులు అయిపోయారు.
అది మంచి ఒక స్థితి. మనం కూడా ఒకప్పుడు భయంకరమైన అలాంటి స్థితిలో ఉన్నవారిని దేవుడు మనలను దేవుని ఆరాధించే బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేశారు. ఆశ్రయపురాలు 6 గురించి చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి. అవి 6 కూడా ఆశ్రయపురాలు అంటే ఎవరైనా పాపం చేసి నరహత్య చేసి ప్రజలు చేతిలో దొరకకుండా పారిపోయి ఆ ఊళ్ళో అడిగిపెడితే ఇంకెవరు వాళ్ళని తిట్టడానికి వీలు లేదు. అది ఆశ్రయపురం. అందుకే ఈ వాక్యాన్ని బట్టే ప్రభుత్వం గవర్నమెంట్ ఏం చేసిందంటే కోర్టులు పోలీస్ స్టేషన్లు పెట్టారు. ఆశ్రయపురాలు ఇప్పుడు అప్పుడేమో ఏమేమి ఉన్నాయి ఆశ్రయపురాలు? కాదేశు చెప్తారు ఎవరైనా? ఒక 6 కాదేశు, కాదేశు, షెకెము, షెకెము, హెబ్రోను, హెబ్రోను, బెషీరు, రామోతు, రామోతు, గోలాను. ఇవి ఆశ్రయపురాలు ఆ కాలంలో. ఇప్పుడు ఆశ్రయపురాలు ఏంటి? మనం పోలీస్ స్టేషన్లు, కోర్టులు. ఎప్పుడైనా తప్పు చేసినాము, హత్య చేసినాము, వారిపోతే కొట్టడానికి వీలు లేదు. అది న్యాయం తీర్చేంత వరకు ఎవరిగా మనకి లేదు. తర్వాత అన్నిటికీ ఒక ఆశ్రయపురం వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలుకి అది. ఇప్పుడేమో లోకమందరికి అవి స్టేషన్లు, కోర్టులు. కానీ అందరినీ రక్షించే ఒక ఆశ్రయపురం వచ్చింది. అదేది? యేసు ప్రభు. చెప్పండి ఎవరు? యేసు ప్రభులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్షణ. ఆయనే ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గము అని మనం ఎన్నోసార్లు పాడతాము, చదువుతాము. యేసు ప్రభు ఆయనలో ఉంటే అన్ని క్షమించి రక్షిస్తాడు. ఆ రక్షణ వాక్యాన్ని ఆశ్రయపురంలోనే పొందుకుంటాం. అందుకే యేసులోనికి రావాలి. ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందాలంటే ఎక్కడ రావాలా? యేసులోనికి వచ్చిన వారికి ఆశ్రయంగా రక్షణ ఉంటుంది. ఆ రక్షింపబడిన వారిని పరలోకానికి వెళ్తారు. అది చివరికి అలా తీసుకున్నట్టు. శకం గురించి కూడా అద్భుతంగా ఈ ఆశ్రయ 6 పురాల్లో ప్రధానమైన 2 పురాలు ఏంటి బట్టి శకం అవుతుంది. హెబ్రోను. చాలా దేవుడు గొప్ప కార్యాలు ఆ 2 ప్రాంతాల్లో చేసినట్టుగా బైబిల్లో మనము చూస్తాం. చాలా వందనాలు. సమయం అందరూ మోకరించి మనము ఆరాధనలోకి వెళ్దాం. అందరూ కూడా మోకరించి మనం పరిచయం చేసుకున్నాం. నిజమైన ఆరాధన. పౌలు చెప్పాడు, పరిశుద్ధము సజీవయాగము అనుకూలమైన మీ శరీరం దేవునికి అనుకూలమైన సజీవయాగంలో మీ శరీరంలో ఆయన సమర్పించుకుంటుంది. మనం పరీక్ష చేసుకున్నాం. మోకరించి మనం పరీక్ష చేసుకోవాలి. దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకోండి. దేవుని వాచ్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. నిజమైన ఆరాధన. మన ఆశ్రయపురానికి కదా, ఆశ్రయపురంలోనే రక్షణ. ఆశ్రయపురంలో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. బయటకు వస్తే అపాయం ఉంది. ఆశ్రయపురంలోకి వచ్చాక మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రమాదంలో ఉన్నారు. ఆశ్రయపురంలో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు.
బయటికి వెళ్తేనే ప్రాబ్లం. పరిశుద్ధుడు అయిన ప్రభువ, నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు. మహాదేవుడు, మహాగణుడు, అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్నవాడ స్తోత్రాలు. మరి ఆరాధన గురించి నీవు మాకు తెలియజేసిన విధానం కొరకై స్తోత్రాలు. ఎందుకనగా అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని భయము కలిగి ఆయన సన్నిధి ఎవరైతే వణుకుతారో వాళ్ళని ఆయన ఆదుకుంటాడని, కాపాడుతాడని నీ వాక్యాలు చెబుతున్నాయి. దేవునికి దూరంగా ఉండి మీరు ఏమి చేయలేరని నీ వాక్యములు తెలియజేస్తుంది. చాలామంది ప్రభుని నమ్మినారే కానీ ఆయనకు దూరంగా ఉన్నారు. అలాంటి వారిని కూడా దగ్గర చేర్చండి. సత్యాన్ని తెలుసుకొని మరి మా ప్రభువా సంఘములో ఒక పాత్రలుగా ఉండి సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును, నీవే మాకు గొప్ప ఆశ్రయపురముగా ఉండి ఈ రీతిగా మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. అపవాది చేతికి దొరకకుండా వాడు బయట గర్జించే సింహం వల్ల ఎవరు మృంగదనాన్ని తిరుగుతున్నాడు, వాడు నోట పడుకోకుండా నీ ఆశ్రయపురములో మమ్మల్ని భద్రపరిచిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, మరి వాక్యమును దీవించి ఆస్వాదించి నిన్న బిడ్డలు మర్చిపోకుండా పాటించినట్లు సహాయం చేయండి. ఆరాధనలో పాల్పొందిన బిడ్డలందరినీ కూడా దీవించమని మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి పనులన్నీ కూడా ఇక్కడ లెట్రిన్ బాత్రూమ్ పని, మరి 15, 16, 17 జూలైలో జరిగే బైబిల్ తరగతుల్ని జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాను. మరి విబిఎస్ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మరి పిల్లలందరూ ఉత్సాహంతో నా తండ్రి మరి కార్యం జరిగింది. జరిపించిన వారిని బట్టి స్తోత్రాలు, బోధించిన వారిని బట్టి స్తోత్రాలు. ఆ పరిచర్యను చేసిన పిల్లలందరూ కూడా ఆశీర్వదించమని మనం చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి పాడి పంటలను జ్ఞాపకం చేసుకోండి, వారి ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి సమృద్ధిని, వారు చేస్తున్న వ్యాపారాలని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ పని కలిగి ఉన్నారో ఆ పనిలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని దేవుని మహిమ కొరకే జీవించినట్లు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును తండ్రి, ఎంతోమంది మరి ఎక్కడ చూసిన అద్భుతంగా మరి భయంకరమైన వార్తలు వింటున్నాం. అవును మా ప్రభు, అలాంటిది దుర్వార్తలు ఎన్నుకోకుండా ప్రతి కుటుంబము మరి ఒక ఆశ్రయపురములో ఉండి బలపరచబడినట్లు ఆ దేవుడే కొండ కోట దుర్గముగా కేడముగా ఉండి నడిపించినట్లు వారు సహాయం చేయమని సంఘం నీతిని స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘమును క్షేమాభివృద్ధి పొందడానికి అనేకుల్ని మరి శరీరంలో అవయవాలన్నీ అట్లా పనిచేస్తాయో విశ్వాసులు అట్లా పనిచేసి సంఘాన్ని అభివృద్ధి చేసుకునే భాగ్యం దయచేయండి. నీ ద్వారా వారి మేలులు పొంది ఆశీర్వాదం పొందినట్లు సహాయం చేయండి. మా గ్రామాన్ని రక్షించండి, మా దేశమును జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మతత్వ శక్తులతో కూడుకునే దేశాన్ని రక్షించునైనా ఆ కలహం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. వ్యతిరేకమైన ప్రతి కీడు నుండి సోదరుల నుండి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి, రాజుల్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సుఖమును నెమ్మదిని పొందాలంటే వీళ్ళందరూ కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమాధానం అనుగ్రహించమని, మా దేశంను రక్షించమని. ఇదిగో మా ప్రభు ఇప్పుడు జరుగుతున్న మరి నడిపిస్తున్న గవర్నమెంట్ని, కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ని జ్ఞాపకం చేసుకొని మంచి పరిపాలన జరిగించి ఎవరికి ఇబ్బందులు లేకుండా సహాయం చేయమని, తోడుగా ఉండమని. అయ్యా, మరి పిల్లలు ఇంతవరకు తల్లిదండ్రులతో ఉన్నారు 2 నెలలు. అయ్యా, మరి వారు స్కూల్కి వెళుతున్నారు, కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళుతూ ఉన్నారు రేపు. అయ్యా, మరి వెల్లుండి అట్లా వెళుతున్నారు. పిల్లలందరినీ కూడా దీవించి మంచిగా వారు హాస్టల్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ అయ్యా మరి మంచిగా వారు బాగా చదువుకొని మంచి పేరు రావడానికి, మంచి మార్కులు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అవును, మరి జాన్యుడితో కూడా మాట్లాడావు. దీనా గురించి వచ్చినప్పుడు మరి లోకం వైపు చూస్తున్నారా, దేవుని వైపు చూస్తున్నారా? అవును, ఈ దినాల్లో పిల్లలు ఎంతోమంది చెడిపోతున్నారు నాయన, లోకం వైపు చూసి. మరి తండ్రి, దేవుని వైపు కాకుండా దేవా అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి బిడ్డలు కూడా దేవుని వైపు చూసి మంచిగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటూ వారి చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. తల్లిదండ్రుల యొక్క ప్రయాసము వ్యర్థం కాకుండా పిల్లల పట్ల నెరవేర్చమని కూడా ప్రార్థన చేస్తాం. బుద్ధి జ్ఞానములు కలిగిన వారై వారి జీవితాలను వారు కాపాడుకునే భాగ్యం దయచేయండి. మరి బాగులేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయ్యా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. లోకానుసారమైన తలంపుల ఆలోచనలు తొలగించి
దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో మనం బలపరచమని యేసు నామములో అడిగి పొందుతున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధిని చేరువచ్చిన బిడ్డలందరి మీద, సంఘం మీద, సకల పరిశుద్ధుల మీదను జరగబోయే ప్రతి కార్యం మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన కాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.